సినిమాలు. సో ఇది మొత్తం మీద అయితే ఇక వరి నాట్ల సమయానికి రైతు భరోసా అంటూ వార్త కనిపిస్తుంది. అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది 13వ పేజీ నావాది. వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసే లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, ఆయిల్ పామ్ వక్క జాజి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏం తెలిపిరో ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టాలనో పొగడాలనో మరి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పటికే ఎండాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసానే ఇంకా రైతులకు అందలేదు. ఎండాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసానే రైతులకు అందలేదు. ఈయన మళ్ళీ వానాకాలం గురించి మాట్లాడుతున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరి వరి నాట్లు వేసే సమయానికి మరి రైతు భరోసా వేస్తామని ఇక్కడ గుడ్ న్యూస్ చెప్తూనే మరి ఇంకో బ్యాడ్ న్యూస్ చెప్తున్నాడు. గుడ్ న్యూస్ చెప్తూనే బ్యాడ్ న్యూస్ చెప్తుండే. ఏం చెప్తుండు? నాట్ల సమయానికి వర్షాలు పడే సమయానికి మరి వానాకాలం రైతు భరోసా వేస్తామని చెప్తూ మరి శుభవార్త చెప్తూనే మరి ఎండాకాలం పైసలుగా మేము వేయమని ఎగొడుతున్నట్టు క్లియర్ చెప్తున్నాడు. ఇప్పటికీ 4-5 ఎకరాల లోపు రైతు భరోసా పడుతుంది. మిగతా వాళ్ళకి ఇంకా పర్లేదట. ఇలా అనౌన్స్మెంట్ చేస్తున్నారు 23 నుంచే రైతు భరోసా పడుతుంది, 24 నుంచే పడుతుంది అని. 23/29 దాకా వచ్చాయి. ఇంతవరకు 5-6 ఎకరాలోనికి రైతు భరోసానే బాలే. మరి వాళ్లకు రైతు భరోసా వేయకుండానే ఎండాకాలం ఎగ్గొట్టి మళ్ళీ వానకాలానికి నేను రైతు భరోసా వేస్తా అని చెప్పేసి మరి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చినట్టు తెలుస్తుంది. వీళ్ళు కూడా కేసీఆర్ లెక్క. రేవంత్ అన్న మరి వ్యవసాయ శాఖ మంత్రి మీరు కూడా కేసీఆర్ లెక్క టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేయాలని. అని ఎండాకాలం సీజన్ పైసలే మొత్తం వేయకపోతున్నారు మీరు. 4-5 ఎకరాల లోపే వేస్తుంది. మరి మిగతా పరిస్థితి ఏంది? సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వేస్తామన్నారు కదా. మరి 10-15-20 ఎకరాల రైతులు కూడా సాగుకు యోగ్యమైనటువంటి రైతులు ఉన్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి రైతు భరోసా ఏరా అంటే షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టాలి. కొంతమందికి ఇవ్వాలి, ఇంకొంతమందికి ఇవ్వకుండా ఊళ్ళలో లొల్లి పెట్టాలి. ఇక వానికి పడ్డదంటే వీనికి పడలేదు అంటే ఎలియానికి పడ్డది, మలియానికి పడలేదు, పుల్లమ్మకు పడ్డది, మరి రామలమ్మకు పడలేదని కొట్లాడుకోవాలి. ఇది ఎక్కడ పంచాదే రేవంత్ అన్న? అరే ఎండాకాలం పూర్తి ఇచ్చినాక వానాకాలానికి పోవాలి కదా. అదే దిక్కు లేదంటే మళ్ళీ తుమ్మల గారు వానాకాలం వర్షాలు పడుతుంటే రైతులకు వానాకాలం సీజన్ రైతు భరోసా ఇస్తామని ఇక ఎచ్చులకు పోడు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం అని గొప్పలకు చెప్పుకున్నాడు. అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని ఎచ్చులకు చెప్పుకుంటు. దేనికి ఎచ్చులకు చెప్పుకోడు? ఇక్కడ అసలైనటువంటి రైతు భరోసా లేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో లేదు, ఈ రెండుటి ఊసే లేదు. మళ్ళీ మేము గొప్పలకు పోతాం. నేనైతే అన్సాటిస్ఫైడ్గా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో, రైతు భరోసా విషయంలో, రుణమాఫీ విషయంలో నేనైతే అన్సాటిస్ఫైడ్గా ఉన్నా. నేనైతే ప్రధానంగా నా వ్యక్తిగతంగా తెలంగాణ ప్రజలు ఎట్లుండో నాకు తెలియదు కానీ గ్రామాలలో ఒక్కొక్కరి అరిగోసపడుతున్నారు. ఎక్కడ పోయా రైతు భరోసా, ఎక్కడ పోయా రుణమాఫీ అని చెప్పేసి. ఇక ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలత, పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే, పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే, డ్రోన్లు, DGPS వినియోగం అన్నీ తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ, 75 ఏళ్ల నాటి టీపా నక్షకు ఇక స్వస్తి. పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దుల గుర్తింపు సంగారెడ్డి జిల్లా షాహేద్ నగర్లో డ్రోన్తో భూమి కొలత అంటూ వార్త కనిపిస్తుంది. సో ఎవరెవరి భూమి ఎక్కడుంది ఏందని ఈ భూభారతి కొత్తగా వచ్చింది కదా.